అట్టహాసంగా ప్రారంభమైన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తాళ్లప్పటి బిర్యానీ హోటల్. ప్రముఖ నటుడు శివాజీ, విశాఖ ఎంపీ సత్యనారాయణ హాజరు. బిర్యానీ ప్రియులకు అడ్డాగా మారనున్న చెన్నై తలప్పట్టి బిర్యానీ హోటల్. చెన్నై బిర్యానీ రుచులతో విశాఖకు ఆతిథ్యం ఇవ్వనున్న తలప్పట్టి బిర్యానీ హోటల్. ఆహా అనేలా అదిరే బిర్యానీ రుచులకు కేర్ ఆఫ్గా నిలిచిన తాళ్లప్పటి బిర్యానీ పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలివచ్చింది. ఏపీకి తలమానికంగా నిలిచి పర్యాటకులతో నిత్యం ఆహ్లాదభరితంగా ఉండే విశాఖలో సరికొత్త రుచులతో బిర్యానీ టేస్ట్ను అందించేందుకు ఇప్పుడు తాళ్లప్పటి బిర్యానీ హోటల్ సాగర తీరానికి తరలివచ్చి బిర్యానీ ప్రియులను సంతృప్తి పరిచేందుకు పసందైన రుచులతో సిద్ధమైంది. వీరితో పాటు తాళ్లప్పటి బిర్యానీ వ్యవస్థాపకులు షజ్జీ, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, కార్పొరేటర్ సుధారాణి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిర్యానీ రుచులను అందించడంలో ప్రత్యేకతను చాటుకుంటున్న తాళ్లప్పటి బిర్యానీ హోటల్ విశాఖలో ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. బిర్యానీలో ఉన్న విభిన్న రుచులను అందించడం తాళ్లప్పటి బిర్యానీ హోటల్కు మాత్రమే సాధ్యమని చెప్పారు. విశాఖకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వచ్చే పర్యాటకులు, ప్రజలకు, వ్యాపారవేత్తలకు నచ్చి మెచ్చే రీతిలో నాణ్యమైన బిర్యానీ రుచులను అందించి మరింత కీర్తిని సాధించాలని ఆకాంక్షించారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అధినేత కిరాక్ ఆర్పి మాట్లాడుతూ తమ సంస్థల ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించి అందరి మన్ననలతో ప్రత్యేక గుర్తింపు సాధించామని ఈ సందర్భంగా చెప్పారు. ఎవరికైనా ఈ ఫ్రాంచైజ్ కావాలంటే 9542254955, 8309254955 ఈ నెంబర్స్ను సంప్రదించాలని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా స్వాగతం. ఈరోజు మా కిరాక్ ఆర్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక బ్రాండ్, అది ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్టు పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఇది లాసన్ బేలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ 2 ఉంటాయి, 1 బీచ్, 2 ఫుడ్. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి 2 మెయిన్గా నాకు తెలిసినవి. 3వది సినిమా. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే ఈ బ్రాంచ్లు 3 కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని, ఒక బాహుబలి 2 లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీడియా మిత్రులకు కూడా, ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే. ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పి ఫుడ్ బిజినెస్, చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివని అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో, సెలబ్రిటీస్ ఎవరైనా సరే. అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి మీరు, ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో. అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి ఇచ్చేయండి. సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.